హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. నేను ఈ వీడియోలో మీకు 100% న్యాచురల్ హోమ్ మేడ్ డిష్ వాష్ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ప్రస్తుతం మనమంతా కెమికల్ యుగంలో బతుకుతున్నాం కదా, అందులో కొంతలో కొంతైనా మనం దాని నుంచి బయటపడడానికి ఇంట్లో నో కెమికల్, ఓన్లీ మన ఇంట్లో దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి డిష్ వాష్ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. కల్లుప్పు తీసుకున్నానండి, ఒక గిన్నెలో అంటే 3/4 వరకు తీసుకున్నాను కల్లుప్పు. ఒక 20 వరకు లావు కుంకుడుకాయలు ఇత్తనాలు తీసి నైట్ అంతా నానబెట్టి ఉంచాను. నీళ్ళు కూడా వేడి నీళ్ళు పోసి నానబెట్టి ఉంచాను. ఇంకా ఆల్రెడీ మనం యూజ్ చేసిన నిమ్మ తొక్కలు ఉంటాయి కదా, ఆ నిమ్మ తొక్కలు ఎండినవి ఉంటే అవి కూడా కొన్ని తీసుకున్నాను. ఫ్రెష్ నిమ్మకాయలైనా తీసుకోవచ్చు, లేదంటే నిమ్మ తొక్కలైనా తీసుకోవచ్చు. ఇంకా కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఇంకా కొన్ని నిమ్మ తొక్కలు, నిమ్మకాయలు ఉంటే తీసుకున్నాను ఒక 12 వరకు. నిమ్మకాయలు కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. కుంకుడుకాయలు కూడా అంతే అండి. ఇంకా మనం న్యాచురల్గా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ప్రిజర్వేటివ్గా ఉపయోగించడానికి వెనిగరు, లేదు అంటే మన ఇంట్లో బయో ఎంజైమ్ ఉంటే కనుక అదేని యూజ్ చేయొచ్చు. ఈ రెండు కూడా మనకి ప్రిజర్వేటివ్గా ఉపయోగపడతాయి. అందుకని కొంచెం వెనిగర్ అయితే తీసుకున్నాను. అదంతా యూజ్ కాదు, నేను ఎంత తీసుకోవాలో లాస్ట్లో అయితే చూపిస్తాను. ఇంకా నిమ్మకాయలు 4 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను. ఇవి నేను ఊరు నుంచి తెచ్చుకున్నాను, అందుకని కొంచెం చెట్టువి ఫ్రెష్గా అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకున్నామన్నమాట. తెచ్చుకున్న తర్వాత నెల రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి, అంటే కొన్ని యూజ్ చేశాను. ఇంకా ఇవి పైన ఎండిపోనీకి వచ్చాయి, పాడైపోతాయేమో అని ఇంకా డిష్ వాష్ లిక్విడ్కి ఉపయోగిస్తున్నాను. అందుకు గ్రీన్ కలర్లో ఉన్నాయి, ఎల్లో కలర్లో ఉండే అయినా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం కూడా కుక్కర్లో వేస్తున్నాను కట్ చేసి. లేదంటే మన ఇంట్లో నిమ్మ తొక్కలు ఉంటే అన్ని నిమ్మ తొక్కలు యూజ్ చేసైనా యూజ్ చేసుకోవచ్చండి. మనం పడేయకుండా అప్పుడప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటే ఒకసారి తయారు చేసుకోవచ్చు. ఇంకా చింతపండు, ఇంకా నానబెట్టిన కుంకుడుకాయలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసి కొంచెం వాటర్ అయితే వేసాను. ఇంకొంచెం ఎక్స్ట్రా వేసాను. నానబెట్టి కుంకుడుకాయలు నానబెట్టడానికి వాటర్ తీసుకున్నాను కదా, అవి కాకుండా ఇంకా కొన్ని ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎక్కువ తీసుకోకూడదు, ఈ ముక్కలన్నీ మునిగి అన్నీ తీసుకుంటే చాలు. ఎక్కువ తీసుకున్నాం అనుకో, ఈ కుంకుడుకాయలు కదా మనం వేడి చేస్తే ఇంకా నొరగ అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకని ఎక్కువ అయితే తీసుకోకూడదు. నేను కుక్కర్లో తీసుకున్నాను. నార్మల్గా అయినా ఇవి ఉడికించుకోవచ్చు. కుక్కర్లో ఏమంటే తొందరగా ఒక 3 విజిల్స్ వస్తే తొందరగా ఉడికిపోతాయి కదా అని కుక్కర్లో అయితే తీసుకున్నాను. ఉడికించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, అసలు హై ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు మనం పక్కకు పోయామంటే విజిల్ వచ్చి నొరగంతా బయటకు వచ్చేసి నొరగంతా పోతుంది. అందుకని చూసి కొంచెం విజిల్ వచ్చేటప్పుడు సిమ్లో పెట్టుకొని అలా ఉడికించుకోవాలి. చూసారా, విజిల్ దగ్గర నొరగ వస్తుంది ఎక్కువ. కుంకుడుకాయలు కదా, మామూలుగా మనం ఒక గిన్నెలో వేసి ఉడికిస్తేనే కుంకుడుకాయలు నొరగొచ్చేస్తుంది. ఇంకా కుక్కర్లో పెట్టేస్తే ఎక్కువ నొరగొచ్చేస్తుంది కదా, అందుకని అదంతా పోకుండా జాగ్రత్తగా విజిల్ వచ్చేటప్పుడు కొద్దిగా స్టవ్ సిమ్లో పెడితే నొరగ పొంగిపోకుండా ఉంటుంది. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తే ఇంకా ఆ వేడికి కూడా ఉడికిపోతాయి మొత్తం. ఇవన్నీ మొత్తం ఉడికి చల్లారిన తర్వాత నేనైతే ఇప్పుడు కుక్కర్ మూత తీసాను. మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు నేను పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన ఉంచానండి. చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ వేసుకుందామనేసి పక్కకు తీసాను. ఇప్పుడు మనకి లిక్విడ్, ఈ పల్పు అనేది కొంచెం సపరేట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే బెటర్. ఆల్రెడీ లిక్విడ్ వచ్చింది కదా, అందుకని ఇది స్ట్రైన్ చేస్తున్నాను వచ్చిన లిక్విడ్ని అంతా. ఇంకా మిగతా వచ్చిన ఆ పల్పుతోటి మనం మిక్సీ వేసుకుంటే మెత్తగా పేస్ట్ లాగా వస్తుంది. క్లాత్లో అయినా స్ట్రైన్ చేసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో అయినా చేసుకోవచ్చు అండి. మనం ఏదైనా రెగ్యులర్గా వంటలకు ఉపయోగించేదైనా ఉపయోగించవచ్చు. ఇదేమి కెమికల్ కాదు కదా, న్యాచురల్దే కదా, మనం ఇంట్లో యూజ్ చేసే స్ట్రైనర్ అయినా ఉపయోగించవచ్చు. ఇంకా మిగతా ఉంటాయి కదా పల్పు, అదంతా కూడా మిక్సీలో వేసుకుంటున్నాను. ఒక 2 సార్లు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకేసారి వేస్తే మొత్తం లోడ్ ఎక్కువ అవుతుంది కదా గిన్నెకి అన్నట్టు 2 సార్లు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ కల్లుప్పు తీసుకున్నాం కదా, అది ఇప్పుడు ఆఫ్ వేస్తున్నాను. 2 సార్లు తీసుకుంటున్నాను నేను, అందుకని సగం ఉంచాను, సగం వేసాను. మెత్తగా, చాలా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మనం మిక్సీ అయితే వేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా మిక్సీ వేసుకోవాలి. వచ్చిన దాన్ని ఇంకా ఇప్పుడు స్ట్రైన్ చేసుకుంటున్నాను. ఇది చాలా చిక్కగా ఉంటుంది కాబట్టి స్ట్రైన్ కావడానికి టైం పడుతుంది. చేతితోటి లేదు అంటే గెరిటెతోటి అలా అలా అంటుంటే కిందికి లిక్విడ్ అంతా స్ట్రైన్ అవుతుంది. చాలా టైం పడుతుంది, అంటే దాదాపు 5 మినిట్స్ అట్లా పడుతుంది. అందుకని నేను చిన్నగా గెరిటెతోటి అలా అన్నా కిందికి వచ్చింది. కొంచెం ఇంకా పైన పల్పు వచ్చింటుంది కదా, అది తీసి పక్కన పెట్టుకుంటున్నాయి. ఇదంతా న్యాచురల్ కదా, ఏది కూడా పడేయడానికి లేదు, అన్నీ మనకి ఉపయోగపడతాయి. ఏమంటే అందులో పీచు ఉంటుంది కాబట్టి సింక్లో అలా అడ్డుపడుతుందనే ఇబ్బంది తప్ప ఇంకా ఏమి ఇబ్బంది లేదు. అది ఏదైనా మనం దేవుడి సామాన్లు అలా కడుక్కోవడానికి చాలా యూజ్ అవుతుంది ఆ పీచ్ లాంటిది. ఇంకా మొత్తం పల్ప్ అంతా పక్కకు తీసి లిక్విడ్ అంతా వచ్చింది. మిక్సీ వేసాను మళ్ళీ కూడా, అదైతే తీయలేదు. ఇదిగోండి లిక్విడ్ గిన్నె నిండా వచ్చింది. మనం మిక్సీ వేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు.
వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకొని మొత్తం స్ట్రైన్ చేసుకొని అది వేడి చేసుకోవాలి. ఇప్పుడు వెనిగర్ యాడ్ చేస్తున్నాను. వెనిగర్ కూడా గిన్నె నిండా తీసుకోలేదు, కొంచెం తక్కువగా తీసుకున్నాను. కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మొత్తం ఇందులో అయితే వెనిగర్ యాడ్ చేస్తున్నాను. వెనిగర్ మనకి జస్ట్ ఇది మనకి స్టోరేజ్ అవ్వటానికి, అంటే స్టోర్ ఉండటానికి, నిల్వ అంటారు కదా, మనకి పాడైపోకుండా నిల్వ ఉండటానికి అండి, ఏమి యూజ్ కాదు. లేదు మన దగ్గర బయో ఎంజైమ్ ఉందంటే అది చక్కగా యూజ్ అవుతుంది, అది యూజ్ చేసుకోవచ్చు. బయో ఎంజైమ్ కూడా చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అయితే అది తయారు చేయడానికి 100 రోజులు పడుతుంది. అది కూడా నా దగ్గర ఉంది. ఈసారి నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను. ఇది ఉడికించిన తర్వాత చాలా అంటే ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు, 15 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఉడికించిన తర్వాత చల్లారిన తర్వాత ఇది ఇంత లిక్విడ్ వచ్చింది నాకు. అంటే ఒక 20 నిమ్మకాయలు కూడా ఉండవు, 20 నిమ్మకాయలు దాదాపుగా ఒక 20 కుంకుడుకాయలు, కొద్దిగా సాల్ట్, అంతే కదా. ఎక్కువ మనం యూజ్ చేసింది ఏముంది, కొంచెం వెనిగరు. దానికి నాకు ఇది 20 రోజులకు సరిపడిందండి. ఈ 2 చిన్న బాటిల్ బయటనే ఉంచాను, పెద్ద బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టాను. అంటే మనకి న్యాచురల్గా విమ్ లిక్విడ్ అంత నొరగైతే రాదు, కానీ అంట్లు అయితే చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతాయి. మనకి ఇత్తడి సామాను కానీ, ఇంకా మన ఇంట్లో మట్టి పాత్రలు ఉంటాయి చూడు, మట్టి పాత్రలు యూజ్ చేసే వాళ్ళకి ఈ లిక్విడ్ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే కెమికల్ లిక్విడ్ అనేది మనకి మట్టి పాత్రల లోపలికి వెళ్ళేసి అది ఫుడ్లోకి మళ్ళీ రిలీజ్ అవుతుంది కదా, అది ఇంత ప్రాసెస్ చేసి ఇంట్లో తయారు చేసుకోవటం అవసరమా అనుకోవచ్చు, కానీ ప్రస్తుతం మనం కెమికల్ యుగంలో బతుకుతున్నామండి. మనకి బయట దొరికే రకరకాల లిక్విడ్స్ అనేది, అంటే ఎక్సో, ఇంకా విమ్ లిక్విడ్, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కెమికల్తో తయారవుతాయి. వాటిల్లో మనకి క్యాన్సర్ని కలుగజేసే కెమికల్స్ అందులో ఉపయోగిస్తారు. అంటే తయారు చేసే వాళ్ళు మనకి క్యాన్సర్ రావాలని తయారు చేయడం కాదు, కానీ వాటిలో ఉపయోగించేవి క్యాన్సర్ వచ్చేవి అందులో ఉంటాయి. మనం మామూలుగా కుకింగ్ చేసే పాత్రలు అంటే కొంతవరకు మనం కుకింగ్ చేస్తాం కాబట్టి అయిపోతాయి, కానీ ప్లేట్లు ఉంటాయి చూడు, మెయిన్గా అవి మనం కడిగిన తర్వాత పైన మనకి కంటికి కనిపించకుండా ఒక లేయర్ లాగా ఉంటుంది. కంటికి కనిపించేది తెల్లగా ఉంటుంది, అది వేరు. కంటికి కనిపించకుండా ఒక లేయర్ లాగా ఉంటుంది, అది పెద్ద ప్రమాదము. దాని నుంచి బయటపడాలంటే మనం వేడి నీళ్ళు వేసన్నా కడుక్కోవాలి, లేదు అంటే ఒక నిమ్మదబ్బేసి రుద్ది తర్వాత ఆ ప్లేట్లో అన్నం వడ్డించుకోవాలి. ఇంకా కుకింగ్ చేసే పాత్రలు అంటే కొంతవరకు మనం వేడి చేస్తాం కాబట్టి అవి వాటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇంకా మట్టి పాత్రలు మనం అలాంటి కెమికల్స్ ఉపయోగించి కడగకుండా ఉండకపోవడం బెటర్. ఇలాంటి న్యాచురల్ది ఉంటే అది వేసి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం అంట్లు కడిగే విధానం మారాలి. మనం ఇదంతా చేసుకోలేము అనుకున్నప్పుడు ఒక 5-6 కుంకుడుకాయలు ఉదయాన్నే దంచి నీళ్ళలో నానబెట్టామనుకో, ఆ రోజంతా అంట్లు కడగడానికి ఉపయోగపడుతుంది. ఇంకా మనకి దాంతో సరిగ్గా పోలేదు అంటే మనకి పొయ్యిలో బూడిద వస్తుంది చూడు, లేదు అంటే ఆవు పిడకలను కాల్చి బూడిద వస్తుంది చూడు, ఆ బూడిదతోటైనా చక్కగా అంట్లు నీట్గా అవుతాయండి. ఇంతకుముందు మన పెద్దవాళ్ళు అలానే చేసేవాళ్ళండి, అందుకే అప్పట్లో ఏ రోగాలు లేకుండా ఉండేవి. నాకు తెలిసి నా చిన్నప్పుడైతే ఇలాంటి లిక్విడ్స్ కెమికల్స్ తోటి ఎప్పుడూ అంట్లు అయితే కడగలేదండి. అందరి సంగతి ఏమో కానీ మా చిన్నప్పటి సంగతి, మా పెద్దవాళ్ళు ఉపయోగించే సంగతి చెప్తున్నాను. పొయ్యిలో బూడిద వస్తుంది కదా, ఆ బూడిద బియ్యం పట్టించినప్పుడు చిట్టు వస్తుంది, ఆ చిట్టు ఈ 2 కలిపి అంట్లు కడిగేవాళ్ళు. ఎంత జిడ్డున్నా కానీ ఆ చిట్టు వేస్తే అసలు తెల్లగా వచ్చాయన్నమాట. ఆ జిడ్డంతా పోయి అంట్లు కూడా బూడిద, మెత్తటి బూడిద తీసుకుంటారు, వాటితోటి కడిగితే చాలా అంటే చాలా తెల్లగా వస్తాయి. అప్పుడు ఏదో వాళ్ళకి తెలియకపోయినా కానీ వాళ్ళు ఎలాంటి కెమికల్ ఉపయోగించలేదు. మనకి ఇప్పుడు అన్నీ తెలిసి కూడా మనం కెమికల్స్ ఉపయోగించి మన హెల్త్ని మనమే పాడు చేసుకుంటున్నాం. అందుకని అంట్లు కడిగే విధానం కొంతలో అయినా కొంతమంది మారాలని ప్రయత్నంతో నేను ఈ వీడియో అయితే చేసి మీకు అందిస్తున్నాను. ఎవరైనా ఈ పద్ధతిలో తయారు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు లిక్విడ్ అయితే తయారు చేసుకోండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. అంట్లు తెల్లగా అవుతాయి, నొరగైతే ఎక్కువ రాదు, కానీ అంట్లు అయితే తెల్లగా వస్తాయి, అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. ఈ వీడియో ఇంతవరకు క్లోజ్ చేస్తున్నాను.